ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజనీయమైన ఘనమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అంత బాగున్నారే? 2025 సంవత్సరంలో అప్పుడే 2 నెలలు గతించిపోయాయి. 3వ మాసంలో మనం ప్రవేశించాం. ఈరోజు మార్చి 1, 3వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. దేవుని మహాకృప ద్వారా మన జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. మొన్నే నూతన సంవత్సరం ప్రారంభమైనట్టుంది. అప్పుడే 2 నెలలు గతించిపోయాయి. కాలం, సమయం చాలా వేగంగా ముందు కొనసాగుతుంది. దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుని స్తుతిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడబడుతూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవునికి ఆలోచన. ఈ మార్చి నెలంతా కూడా దేవుడు మనకు తోడై ఉండి అన్ని విషయాల్లో బలపరిచి, భద్రపరిచి, ఆధ్యాత్మికంగా మనలో ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావాలని మనందరం పట్టుదలగా ప్రార్థన చేయాలి. నా ప్రార్థన దేవుని సేవకునిగా మీ పట్ల ఇదే ఉన్నది. మీరందరూ ఆత్మలో బలపడాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, దేవుని చిత్తానుసారంగా మీరు ముందు కొనసాగుతూ అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. ఈ నెల 1వ తారీఖున దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దానాన్ని లేఖనాల నుంచి పరిశీలించేద్దాం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. Psalm 91 and verse 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని గణపరచెదను. చాలా చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 91వ కీర్తనలో ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. సర్వసాధారణంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదా వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు, రోగశయ్య మీద ఉన్నప్పుడు ఈ కీర్తన చదివేంతగా బైబిల్లో మరి ఏ భాగాన్ని చదవరేమో. ఎందుకంటే ఈ కీర్తన చదివేటప్పుడు మనకు వచ్చే ధైర్యము, స్ఫూర్తి అలాంటిది. 91వ కీర్తనను మోషే గారు రాశారని, ఆ తర్వాత కాలంలో దావీదు భక్తుడు దాన్ని కంపైల్ చేశారని, అంటే దాన్ని కూర్చాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరేపితం. ప్రతి మాట, ప్రతి గ్రంథము, ప్రతి అధ్యాయము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనందరికీ ప్రయోజనకరంగా దేవుని వాక్యం ఉండినట్లుగా అనుగ్రహించబడింది. నీతి యందు మనందరం కూడా స్థిరపడినట్లు, శిక్ష చేయబడినట్లుగా దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడిందని పౌలు భక్తుడు కూడా తిమోతికి రాస్తున్నాడు. దేవుని లేఖనాన్ని చదువుతున్నప్పుడు ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి, అన్ని రకాలైన విభాగాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ 91వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి 14వ వచనంలో ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు తప్పించబడుతున్నారు, దేవుని నామమును ఎరిగిన వారు, ఆయన సంపూర్ణంగా తెలుసుకుంటున్న వారు గణపరచబడతారని 2 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ప్రియులారా గమనించండి, తప్పించబడుట అనే ఆ మాట మనం తరచుగా వింటూ ఉంటాం. కొంతమంది యాక్సిడెంట్లు గురవుతూ ఉంటారు, కొంతమంది త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు. అలాంటి వారి గురించి పేపర్లో వేస్తుంటారు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం అని. తప్పుట లేదా తప్పించబడుట అనే మాట మనం వింటూనే ఉన్నాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత, ఒక క్రైస్తవుని యొక్క పిలుపు దేవుని ప్రేమించడం. నూతన నిబంధనలో మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు అంటూ ఏమన్నా ఉంటే ఇదే కదా. నీ దేవుణ్ణి ప్రేమించు. అది కూడా ఎలా అంటే నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో నువ్వు దేవుని ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నూతన నిబంధనలు మనకి ఇవ్వబడిన ఆజ్ఞలవి. దేవుణ్ణి ప్రేమించడం అనేది ఏదో బలవంతంగా జరిగే కార్యం కాదు. అది హృదయపూర్వకంగా, స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించడం. కొంతమంది దేవుని ప్రేమించడం అంటే అదేదో బలవంతంగా చేసే పని అనుకుంటారు. ప్రేమ ఎప్పుడు కూడా బలవంతంగా వచ్చేది కాదు. పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ఆరాధన చేయడం, ఆయన మనకిస్తున్న ప్రతి ఈవిని బట్టి, మన జీవితంలో చేస్తున్న ప్రతి ఉపకారాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలా, మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించాలి. కేవలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం మాత్రమే కాకుండా మన క్రియల్లో కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని రుజువుపరచగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు తప్పించబడుతున్నారని నిజమే. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన శిలువ మీద మనందరి కోసం ఎందుకు మరణించారంటే భయంకరమైన ఉగ్రత నుండి మనలందరినీ తప్పించడానికి. ఉగ్రతకు పాలవ్వకుండా రక్షణకు నియమించబడిన వారంగా ఉండాలనే క్రీస్తు ప్రభువారు మన కోసం శిలువలో మరణించారు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. ఆయన స్థానాన్ని మనకి ఇవ్వాలని ప్రభు ఆశించారు. అందును బట్టే క్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని తలంచుకున్న ప్రతిసారి ఆయన స్తుతించకుండా మనం ఉండలేం.
ఆయన మనల్ని ఉగ్రత నుండి తప్పించిన దేవుడు, నరక శిక్ష నుండి తప్పించిన దేవుడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. అంత మాత్రమే కాకుండా నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు, ఎంతోమంది మనకు కీడు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు మనమే దుమ్మిగా పడుతున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోతే, ఆయన మనకు సహాయం చేయకపోతే మనలో ఏ ఒక్కరం కూడా సజీవులుగా ఉండేవారం కాదేమో. దేవుడు మనల్ని తప్పించేవాడు. మోషే జీవితం మనందరికీ పరిచయమే. మోషే పుట్టిన తర్వాత నైలు నది దగ్గర మోషేను తల్లి విడిచిపెట్టింది. ఆ తర్వాత ఫరో కుమార్తె రావడం, మోషేను అంతఃపురాన్ని తీసుకెళ్ళడం. అంతఃపురంలో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత కొన్ని కారణాలను బట్టి మోషే ఐగుప్తును విడవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మిద్యాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మోషేకు సిప్పోరా అనబడే ఆమె భార్యగా అనుగ్రహించబడింది. వారి వైవాహిక జీవితం ప్రారంభించబడింది. మీరు నిర్గమకాండము 18వ అధ్యాయం మీరు చదివితే మోషేకి 2 కుమారులు కలిగినట్టుగా లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. అందులో మొదటి వ్యక్తి పేరు గెర్షోము, అతని పేరు మనందరికీ తెలుసు. రెండో కుమారుడు పుట్టినప్పుడు మోషే తనకు పేరు పెట్టాడు. ఆ పేరేంటో తెలుసా? ఎలియేజర్ అనే పేరు పెట్టాడు. మోషే గారు రెండో కుమారుడు ఎలియేజర్ అనే పేరు. ఎలియేజర్ అనే మాటకు దేవ సహాయము లేదా దైవ సహాయము అనర్థం. దేవుడు నాకు సహాయం చేశాడని. మోషే గారి దగ్గరికి వెళ్ళి, మోషే గారు మీ కుమారునికి ఆ పేరు ఎందుకు పెట్టారు, ఎలియేజర్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడిగితే మోషే ఏమన్నా తెలుసా? ఫరో కత్తివాత నుండి దేవుడు నన్ను తప్పించి నాకు సహాయం చేశారు గనుక నా చిన్న కుమారుని చూసిన ప్రతిసారి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆయన గణపరుస్తున్నానని ఆ బిడ్డకు ఎలియేజర్ అనే పేరు పెట్టాడు. ఫరో కత్తివాత నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఎంత చక్కని మాట అది. అంటే మోషే తన కొడుకుని చూసిన ప్రతిసారి దేవుడు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. నిజమే, అనేక సార్లు అపవాది నిన్ను నాశనం చేయాలని, నిన్ను దేవునికి దూరం చేయాలని, ప్రేమలో నుండి, భక్తిలో నుండి, విశ్వాసంలో నుండి వెనకకు లాగాలని ఎన్నో ప్రయత్నాలు అపవాది చేసి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు గనుక, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు గనుక, ఆయన నీకు వాగ్దానం చేశాడు గనుక, నిన్ను విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు ఆనాడు మోషేకు తోడున్నట్టుగానే, ఫరో కత్తివాత నుండి మోషేని విడుదల చేసినట్టుగానే అపవాది శక్తుల నుండి, దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, లోక ప్రాబల్యం నుండి ప్రభువు నిన్ను విడిపించి నిన్ను తప్పించాడు గనుక నువ్వు ప్రభువును స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. దావీదు భక్తుని జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, మీరు 34వ కీర్తన 4వ వచనం చదివితే అక్కడ అంటాడు, నేను దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాడు అనే మాట దావీదు భక్తుడు వాడాడు. కలిగిన భయములన్నింటిలో నుండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, కొన్నింటిలోంచి కాదు. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన చేతులకు, ఆయన దయగల చేతులకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు ఆయన అన్ని భయాల నుంచి నేను విడుదల చేసే దేవుడు. ఈ రోజులో ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా భయకంపితమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు. ఎక్కడ చూడండి భయం భయం భయం. కుటుంబాల్లో భయం, రాజకీయవేత్తల్లో భయం, దేశాధ్యక్షుల్లో భయం, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో మానవుడు ఉంటూ ఉన్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రతిరోజు ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. మరలా అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, ఆ వైరస్ వస్తుందేమో, లేదా ఈ భూకంపం వస్తుందేమో, ఈ సునామీ వస్తుందేమో, ఏదో ఒక రకమైన చేప ఒడ్డుకొచ్చి చచ్చిపోయింది, ఇంకా మరలా ఉపద్రవాలు ఏమైనా రావచ్చేమోనని రకరకాల వార్తలు మనుషుల్ని కలవరబడుతున్న రోజుల్లో దేవుడు మనల్ని ప్రతి భయములో నుండి తప్పించే దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు ఆయన మనకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అందును బట్టి పౌలు భక్తుడు అంటాడు, మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుమన్నాడు. ధైర్యంతో రావడమే. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు ధైర్యంగా ఉంటాడు. ఏమి జరిగిన ప్రపంచంలో ఏమి జరుగుతున్నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను బలపరుచువాడనే ధైర్యం అనేక మందిని స్థిరపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈరోజు నీవు కూడా భయకంపిత వాతావరణంలో ఉన్నావా? నీ జీవితంలో ఎక్కడలేని భయాలన్నీ నీ మీద పడుతున్నాయా దుమ్మిగా? దేవుని వైపు చూడు ఒకసారి. ఆయన ధైర్యాన్ని ఇచ్చి నిన్ను బలపరిచే దేవుడు. ప్రతి భయం నుండి విడుదల చేసి తన మహిమగల కార్యాలు ప్రభు నీ జీవితం జరిగిస్తాడు. నీ బిడ్డల వివాహాల కోసం భయపడుతున్నావా? లేదా నీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుందనే భయం నీళ్ళకు వచ్చేసిందా? రేపేం జరుగుద్దోనండి వెస్లీ గారు అన్న భయంతో నువ్వు బ్రతుకుతున్నావా? ఆ భయం గ్రిప్లో నుండి ప్రభు నిన్ను విడుదల చేసి తన బలీయమైన కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నింపి తన మహిమ కొరకు వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతను ఘనపరుస్తాను. నిజమైన మెప్పు ఘనత ప్రభు నుండి రావాల్సిందే. మనల్ని మనం మెచ్చుకోవడం వేరు, మనల్ని మనం గణపరుచుకోవడం వేరు, దేవుడు మనల్ని గణపరచడం వేరు.
హెచ్చు అనేది దేవుని దగ్గర నుండి రావాలి. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలని ఆశపడ్డాడంటే ఎంతమంది ఎదురొచ్చినా, ఎంతమంది అడ్డు నిలిచినా ఆ కార్యాన్ని ఆపలేరు. నీ దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు తలదించుకుని నిలబడ్డావో, ఎక్కడైతే అవమాన భారంతో కృంగిపోతున్నావో, ఎక్కడైతే ఆత్మన్యూనత భావంతో ఏ పని చేయలేక చేతులు కట్టేసుకున్నట్టుగా నీ జీవితం ఉందో, దేవుడు అక్కడే నిన్ను హెచ్చించి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ మార్చి నెలలో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని నేను కోరుతున్నాను. ఓడిపోయిన చోటే దేవుడు మిమ్మల్ని గెలిపించును గాక. ఎక్కడైతే తలదించుకుని అవమాన భారంతో కృంగిపోతున్నారో అక్కడే దేవుడు మిమ్మల్ని హెచ్చించి మీ ద్వారా తన పరిశుద్ధ నామము, ఘనమైన నామము, మహిమగల నామం మహిమపరచబడును గాక అని ప్రకటిస్తున్నాను. దేవుని వైపు చూడండి. ఆయన్ను సంపూర్ణంగా ఇంకా ప్రతిరోజు మన జీవితంలో గడుస్తుందంటే ప్రభువును మరింతగా తెలుసుకోండి. లేఖనాలను పఠించడం ద్వారా, ప్రార్థనలో సమయాన్ని గడపడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా నువ్వు రాగలిగితే నిన్ను ఘనపరచువాడు, నిన్ను బలపరచువాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన వైపు చూద్దామా? ఈ రోజు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించి ఆయన కొరకు జీవించండి. అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. మేము నిన్ను ప్రేమించినప్పుడు మమ్మల్ని తప్పించే దేవుడు. అవునయ్యా, ఉగ్రత నుండి, నరక శిక్ష నుండి మమ్మల్ని తప్పించావు. సిలువలో మా కోసం మరణించడం ద్వారా నీ ప్రేమను వ్యక్తపరిచి భయంకరమైన పరిస్థితులను మమ్మల్ని తప్పించినందుకు నీకు స్తోత్రాలు. అనుదిన జీవితంలో మా మీద దొమ్మిగా పడాలని ఆశిస్తున్న శ్రమలు, ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పించి దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మోషేను తప్పించావు, తన కుమారుడికి పేరు పెట్టాడు ఎలీజరని. దావీదును తప్పించావు ప్రతి భయంలో నుండి. అయ్యా, మా ప్రియులు ఈరోజు ఎంతమంది అయితే భయం గుప్పిట్లో ఉన్నారో వారందరినీ మీరు తప్పించి బలపరిచి మహిమతో నింపండి. నీ నామము నెరిగిన వారిని నువ్వు గణపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. లోకం మమ్మల్ని తృణీకరించవచ్చు, లోకం మమ్మల్ని అపహాస్యంగా మాట్లాడచ్చు, కానీ నీవు మాకు ఘనతనిచ్చే దేవుడు అయ్యా, ఉన్నతమైన స్థితినిచ్చే దేవుడు గనుక మా ప్రియులు జ్ఞాపకం చేసుకోండి. ఈ నెలలో మా ప్రియులకు కావలసిన కృప సమృద్ధిగా మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని నీకు మరింత దగ్గరగా మీరు తీసుకురండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అప్పులు ఊబులు ఉన్న వారిని లేవనెత్తండి. నిందలు అవమానం మధ్య నలిగిపోతున్న వారిని హెచ్చించండి. కోర్టు సమస్యలను విడుదల చేయండి ప్రభువా. నీ కొరకు నిలబడాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మశక్తినిచ్చి బలమైన సాక్షులుగా మీరు నిలబెట్టండి. అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన సందేశం మీ దేవునికరంగా ఉంటే కొంతమందికి షేర్ చేయండి. దేవుని సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులైనండి. మే ద లార్డ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.